ఓం శుక్లాంబరధరం విష్ణుం ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన పద్మార్కం గజానన మహర్నిశం గజానన మహర్నిశం అనేకదం అనేకదం తం భక్తానాం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. లోకం మానవుల యొక్క సముదాయం. లోకం ఎలా ఉంది అంటే మానవులు ఎలా ఉండారనే దాన్ని బట్టి లోకం ఎలా ఉంది అని చెప్తాం. అంటే దాని అర్థం ఏమిటి? లోకానికి ప్రత్యేకంగా లక్షణం ఏమీ ఉండదు. మానవుల యొక్క లక్షణాన్ని లోకం యొక్క లక్షణంగా చెబుతాం. లోకం అంతా బాగుండాలి అంటే ఏం చేయాలా? మానవులు బాగుంటే లోకం బాగుంటుంది, అంతే కదా. కాబట్టి వ్యక్తిగతమైనటువంటి సంస్కరణ లేకుండా వ్యవస్థ యొక్క సంస్కరణ ఉండదు. సంస్థాగతమైనటువంటి సంస్కరణ ఉండాలి అంటే వైయక్తికమైనటువంటి సంస్కరణ ఉండి తీరాలి. ఇది నియమం. ఈ నియమాన్ని అనుసరించి పెద్దలు ఏం చేశారంటే వ్యక్తిగతమైనటువంటి సంస్కరణకు ఎప్పుడు పూనుకుంటూనే ఉంటారు. ఏదో వాళ్ళ అనుభవంలో నుంచి వచ్చినటువంటిదో లేదా వాళ్ళ తెలుసుకున్నటువంటిదో చెబుతూనే ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా చాణక్యుడు కూడా తన సమకాలీనమైనటువంటి సమాజాన్ని చూసి ఏది తెలుసుకోదగినటువంటిదో ఆ విషయాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అలా చెబుతూ ఉన్నాడు, యస్యార్థస్తస్య మిత్రాణి యస్యార్థస్తస్య మిత్రాణి యస్యార్థాస్తస్య బాంధవాః యస్యార్థాస్తస్య బాంధవాః యస్యార్థాః స పుమాన్ లోకే యస్యార్థః స పుమాన్ లోకే యస్యార్థాః స చ పండితః. యస్యార్థః స చ పండితః. ఈ లోకంలో యస్య ఎవరికైతే అర్థాహ సంపదలు ఉంటాయో తస్య అతనికి మిత్రాణి స్నేహితులు ఉంటారు. యస్య అర్థాహ తస్య బాంధవాహ ఎవరికి సంపదలు ఉంటాయో వాళ్ళకి బంధువులు ఉంటారు. ఇంతెందుకు, ఎవడికి సంపదలు ఉంటాయో యస్య అర్థాహ స పుమాన్ లోకే వాడే ఈ లోకంలో మనిషిగా గుర్తింపు పొందుతాడు. డబ్బు లేనటువంటి వాడు మనిషే కాదు. యస్యార్థాః స చ పండితః. పండితుడంటే ఎవరు అనుకుంటున్నాం మనం? జ్ఞానం ఉండేవాడు పండితుడని అనుకుంటున్నాం. కానీ జ్ఞానం ఉండేవాడు కాదు పండితుడు, డబ్బు ఉండేవాడు పండితుడు అని చెప్పి అన్నాడు. అది చాణక్యుడు చెప్తున్నటువంటిది. ఎందుకు అంటే అర్థము అంటే సంపద. సంపదలు లేకపోతే అనేదాన్ని ఆలోచన చేసి మళ్ళీ సంపదలు ఉంటే అనేదాన్ని ఆలోచన చేద్దాం. సంపదలు లేకపోతే మొదట ప్రాథమిక అవసరాలైనటువంటి కూడు గూడు ఇవేవి నెరవేరవు. తిండి బట్ట దొరకదు. నీకే తిండి బట్ట లేకపోతే నీతో స్నేహం ఎవడు చేస్తాడు?
స్నేహం అనే దానికి ఏదో ఒక వ్యాజ్యం ఉంటుంది, ఒక ప్రయోజనం ఉంటుంది. ఏ ప్రయోజనం లేదు, ఇచ్చి తీసుకునేది ఏమీ లేదు, నీ ద్వారా నాకేం ప్రయోజనం లేదు, నా ద్వారా నీకేం ప్రయోజనం లేదని అనుకున్నా కనీసం నాలో ఉండేటువంటి ఎమోషన్స్ షేర్ చేసుకోవడానికైనా నువ్వు ఉపయోగపడాలి. దానికైనా టైం ఇవ్వాలి. నేను ఫోన్ చేస్తే ఓ 10 నిమిషాల్లో 15 నిమిషాల్లో నువ్వు నేను చెప్పేదంతా వినగలగాలి. అది కూడా నీ వల్ల నాకు ఉపయోగం లేదనుకో, అప్పుడు ఏం చేస్తాను, నిన్ను అవాయిడ్ చేసేస్తాను. తరగతి గదిలో 40 మంది విద్యార్థులు ఉన్నారు. ఎవరితో ఎవరికి విరోధం లేదు. బేసిక్ గా అందరూ స్నేహితులే. కానీ ఒకడు ఒకరితో ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు, ఒకడు ఒకరితో ఎప్పుడు కలిసి ఉంటాడు. కారణం ఏంటంటే వానికి ఏదో ప్రయోజనాత్మకమైనటువంటి సంబంధం కుదిరి ఉంటది. వాడు ఉదాహరణకి వాడు మ్యాథమెటిక్స్ లో జమ్ అనుకున్నాం, వాని ద్వారా మ్యాథ్స్ నేర్చుకోవచ్చని వీడు స్నేహం చేసి ఉంటాడు. లేదా అవతల వాడు ఒక మంచి సెంట్ కొట్టుకుంటూ ఉంటాడు, వాడిని అడిగి ఎట్లయినా సరే ఆ సెంట్ మనం కూడా కొట్టుకోవాలనే ఉద్దేశంతో స్నేహం చేస్తూ ఉంటాడు. యస్య అర్థాహ తస్య మిత్రాన్ని. ఎవరికి సంపదలు ఉన్నాయో వాళ్ళకి స్నేహితులు ఉంటారు. నువ్వు ఇస్తూ ఉన్నావంటే స్నేహితులు దండిగా ఉంటారు. నువ్వు ఇవ్వవని తెలిసిన మరుసటి క్షణం స్నేహితులందరూ డ్రాప్ అయిపోతారు. యస్య అర్థాహ తస్య బాంధవాహ. బంధువులు కూడా అంతే. మీ ఇంటికి వస్తే భోజనం పెడతావు అనేది తెలిసిందంటే మీ ఇంటికి వస్తారు. నీకే భోజనం లేదు అని తెలిస్తే వాళ్ళేం పార్సెల్ కట్టుకొని వచ్చి నువ్వు నేను కలిపి తిందామనేసి ఏం అనరు. వాని ఇంటికి పోతే మంచినీళ్ళు కూడా ఇచ్చే దిక్కుండదు, వాని ఇంటికి ఎందుకు పోయేదని వదిలేస్తారు. యస్య అర్థాహ స పుమాన్లోకే. ఇవన్నీ ఎందుకునైనా, నీకు డబ్బుంటే నువ్వు మనిషివి, లేదంటే నిన్నెవడో పట్టించుకోవడం. డబ్బుండేవాడు దారిలో పోతున్నాడంటే వాడికి వంగి వంగి దండాలు పెట్టే వాళ్ళు ఉంటారు. వానితో ఒకసారి అయినా మాట్లాడాలని అనుకునే వాళ్ళు ఉంటారు. వానితో కలిసి సెల్ఫీ తీసుకుందాం అనే వాళ్ళు ఉంటారు. డబ్బు లేనోడు పోతా ఉంటే వాడిని ఎవరు పట్టించుకోరు. కుక్క కూడా వాడిని చూసి మరగదు. అంతే, ఇంకేం లేదు. యస్య అర్థాహ సచ పండిత. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవడికి డబ్బుంటే వాడు పండితుడు అవుతాడు. ఇది కలికాలంలో చాలా ప్రధానమైనటువంటిది. నీకు పాండిత్యం ఉంటే ఉండొచ్చు కనుక. నువ్వు పండితుడని ఎప్పుడు తెలుస్తుంది అంటే నీకు డబ్బుండి నీ పాండిత్యాన్ని పబ్లిసిటీ చేసుకున్నావంటే అప్పుడు నువ్వు పండితుడిగా గుర్తింపు పొందుతావు. నీకు ఎంత జ్ఞానం ఉన్నా నీకు పబ్లిసిటీ లేకపోతే ఆయన ఎవరు నాకు తెలియదే అని అంటారు. దానివల్ల లోకంలో కీర్తి లేకుండా పోతుంది. అందుకని డబ్బున్నటువంటి వాడికే గౌరవం అని చెప్పాడు. ధనం మూలం ఇదం జగత్ అని. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే డబ్బు అన్నిటికీ మూలమైనటువంటిదే, కానీ డబ్బు వెంటబడి అసలైనటువంటి విలువల్ని వదిలేయకూడదు, మానవ విలువల్ని వదిలేయకూడదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నీతి చెప్పే వాళ్ళు ఏం చేస్తారంటే దాని గురించి చెప్పేటప్పుడు అదే గొప్పది అని చెప్తారు. అది సహజమైనటువంటి విషయం. దేని గురించి చెబుతారో అది గొప్పది అని చెప్పడం నీతిలో అంతర్భాగం. అందుకని మిగతావన్నీ వదిలేయమని దాని ఉద్దేశం కాదు. అర్థం గురించి చెప్పాడంటే ధర్మాన్ని వదిలేమనా, కామాన్ని వదిలేమన్నా, మోక్షాన్ని వదిలేమనా కాదు. ప్రాధాన్యత ఇవ్వమని చెప్పాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ధనానికి ఉండేటువంటి ప్రాధాన్యతను గుర్తుపెట్టుకొని, ధనం యొక్క ప్రాధాన్యతను గుర్తుపెట్టుకొని ధనాన్ని సంపాదించడము, దాన్ని రక్షించుకోవడము, సద్వినియోగం చేయడం, ఈ మూడు చేయాలి అనేది
దీంట్లో మనకు అంతరార్థం. ధనాన్ని సంపాదించాలి. ఫస్ట్ పాయింట్. ఎట్లా సంపాదిస్తావు? ధర్మబద్ధంగా సంపాదించాలి. అర్థం కంటే ముందే ఉంది, ధర్మం ఉంది. ధర్మం, అర్థం, కామం, మోక్షంలో అర్థం కంటే ముందే ధర్మం చెప్పబడింది కాబట్టి ధర్మాన్ని కలుపుకోమని దాని అర్థం. కాబట్టి అర్థానికి ధర్మం ప్రాధాన్యమైనటువంటిదిగా ఉండాలి. ధర్మబద్ధమైనటువంటి అర్థాన్ని సంపాదించుకోవాలి. సంపాదించిన తర్వాత దాన్ని సంరక్షించుకోవాలి. ఎట్లా అంటే, ఈ మిత్రులు, ఈ బంధువులు, వీళ్ళందరూ డబ్బు కోసమే నీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇవ్వవద్దని కాదు, కానీ వాడికి ఉన్నటువంటి అవసరము, వానికి ఉన్నటువంటి పాత్రత, ఈ రెండింటినీ చూడాలి. స్నేహితుల్లో బాగా మద్యపానం చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు నిన్ను డబ్బు అందుకే అడుగుతారు. స్నేహం అంటే ఏమిటి? మన ఇద్దరం కలుసుకొని కూర్చొని కాసేపు మద్యపానం చేసి మాట్లాడుకోవడమే స్నేహం అని నిర్వచనం ఇచ్చేటువంటి స్నేహితులు కూడా ఉంటారు. ఇంకోరు ఏం చేస్తారు? ఇంకేదో విలాసాల కోసం ధనాన్ని అడుగుతారు. బంధువులు వాళ్ళ అవసరం కోసం అడగచ్చు, తీసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. కానీ వాళ్ళ విలాసాల కోసం అడిగి తీసుకొని ఆ తర్వాత ఏం చేస్తారు? నీకు అవసరమైనప్పుడు ఇవ్వరు. అందుకని నిజానికి వాళ్ళకి అవసరం ఉందా లేదా అనేది చూసి ఇవ్వడం చాలా ప్రధానమైనటువంటి విషయం. అందుకని ధనాన్ని సంరక్షించుకోవాలి. ఆ తర్వాత ధనాన్ని ఖర్చు పెట్టాలి. సంరక్షించినటువంటి ధనాన్ని అట్లే జాగ్రత్త చేసి పెట్టేయకూడదు. ధనాన్ని ఖర్చు పెట్టడం కూడా నేర్చుకోవాలి. ఎలా ఖర్చు పెడతావు? యోగ్యమైనటువంటి దానికోసం ధనాన్ని ఖర్చు పెట్టాలి. దానం భోగం నాశయతి అని చెప్పి అన్నాడు. ప్రధానంగా నీ సంపాదనలో దానం చేయడానికి ఉపయోగించాలి. రెండోది భోగం, నువ్వు అనుభవించాలి. ఈ రెండు చేయకపోతే ఏమవుతుంది? నాశనం అయిపోతుంది. అందుకని ధనాన్ని జాగ్రత్తగా సంపాదించుకోవడం, రక్షించుకోవడం, సద్వినియోగం చేయడం, ఈ మూడు అవసరమైనటువంటి ఉద్దేశంతో డబ్బుకు ప్రాధాన్యత ఇస్తూ ఈ శ్లోకంలో చెప్పాడు. తర్వాత తాదృశీ జాయతే బుద్ధి, తాదృశీ జాయతే బుద్ధిః వ్యవసాయోపి తాదృశః, వ్యవసాయోపి తాదృశః సహాయాస్తాదృశా ఏవ, సహాయాస్తాదృశా ఏవ యాదృశీ భవితవ్యత. యాదృశీ భవితవ్యత. భవితవ్యం అంటే భవిష్యత్తులో జరగాల్సినటువంటిది. భవిష్యత్తులో జరగాల్సినటువంటిది. భవిష్యత్తులో ఏం జరగాలనో అది మనకు కనిపిస్తుందా? కనిపించదు. అందుకని దాన్ని అదృష్టం అన్నాం. ఈ అదృష్టం అనేది ఎలా ఉందో దాన్ని అనుసరించి యాదృశీ భవితవ్యత, నీకే విధమైనటువంటి అదృష్టం ఉందో దాన్ని అనుసరించి మొట్టమొదట ఏం జరుగుతుంది? తాదృశీ జాయతే బుద్ధి, నీకు ఒక బుద్ధి పుడుతుంది. ఈ బుద్ధి ఎందుకు పుట్టింది నీకు అంటే, నీ అదృష్టం అట్లా ఉంది కాబట్టి ఇట్లా పుట్టింది. ఆ అదృష్టం అంటే కేవలం పాజిటివ్ అర్థమే తీసుకోకూడదు, నెగిటివ్ కూడా అదృష్టమే. ఎందుకంటే అది కూడా కనిపించింది, ఇది కూడా కనిపించింది. మనం అదృష్టం అనేటువంటి పదాన్ని ఇప్పుడు పాజిటివ్ మాత్రమే వాడుతున్నాం. నెగిటివ్కి ఏం వాడతాం? దురదృష్టం అని వాడతాం. ఈ అదృష్ట దురదృష్టాలు రెండు భవితవ్యాలే, అంటే రాబోయేటువంటివి, కలిగేటువంటివి. రెండు
కనిపించనటువంటివే. కాబట్టి ఒక వ్యక్తి యొక్క భవితవ్యం ఎలా ఉంటుందో దాన్ని అనుసరించి బుద్ధి పుడుతుంది అన్నాడు. ఇప్పుడు రివర్స్ లో చెప్దాం. నీ బుద్ధి ఎలా ఉంటుందో దాన్ని అనుసరించి నీ భవిష్యత్తు ఉంటుంది. నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో దానికి అనుకూలంగా బుద్ధి పుడుతుంది అనేది పక్కన పెట్టాయి, అది మనకు తెలియదు కాబట్టి. ఇప్పుడు రివర్స్ లో మనం ఆలోచన చేసినామంటే నీ బుద్ధి ఎలా పుడుతుందో దాన్ని అనుసరించి నీ భవిష్యత్తు ఉంది. అందువల్ల చెక్ యువర్ థాట్. నీ బుద్ధిని ఒకసారి సరి చూసుకో, నీ ఆలోచనను ఒకసారి సరి చూసుకో. నీ ఆలోచనను అనుసరించే నీ భవిష్యత్తు ఉంటది. తాదృశి జాయతే బుద్ధి. వ్యవసాయోపి తాదృశ. వ్యవసాయం అంటే పని. పని ఎట్లా ఉంటుంది? బుద్ధిని అనుసరించి పని ఉంటుంది. తర్వాత సహాయ తాదృశ ఏవ. నువ్వు ఏం పని చేస్తాండావో దానికి నీకు అందే సహాయం అట్లాంటిదే అయి ఉంటది. నువ్వు మంచి పని చేస్తూ ఉండేటప్పుడు చెడ్డవాడు నీకు సహాయం చేయడానికి రాడు. నువ్వు చెడు పని చేస్తూ ఉన్నప్పుడు మంచివాడు నీకు సహాయం చేయడానికి రాడు. కాబట్టి నాకు వాడు సహాయంగా రాలేదు, వీడు సహాయంగా రాలేదు అని నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు చేసేటువంటి పని ఏదో చెప్పు, దాన్ని బట్టి ఎవడు సహాయంగా వస్తాడు. నా తల్లిదండ్రులు నా సహాయంగా రాలేదు అని అంటే వాళ్ళకు నచ్చినటువంటి పని నువ్వు చేయలేదు అని అర్థం. వాళ్ళకు నచ్చే పని చేస్తే వాళ్ళు కూడా సహాయం చేస్తారు. కాకపోతే వాళ్ళకు నచ్చిన పని మంచిదా చెడ్డదా అనేది నువ్వు చెక్ చేసుకోవాలి, అది నీ బుద్ధి. వాళ్లకు ఈ పని చేస్తే నచ్చుతుంది కాబట్టి నేను ఈ పని చేశాను, దానివల్ల ఈ కష్టం వచ్చింది అని అంటే అది ఫలితం మళ్ళీ నువ్వు అనుభవించాల్సిందే. అందుకని ఏం చెప్తున్నా అంటే నీ బుద్ధి, నీ పని, ఈ రెండింటిని అనుసరించి నీకు సహాయంగా వచ్చేవాళ్ళు ఉంటారు. దాన్ని బట్టి నీ భవిష్యత్తు నిర్ణయం అవుతుంది. అందుకని నీ భవిష్యత్తుకు నువ్వే కర్తవి. నీ భవిష్యత్తుకు నువ్వే కర్తవి. నీ భవిష్యత్తుకు నువ్వే కర్తవి కనుక ఆ భవిష్యత్తు ఎలా ఉంటుంది అంటే నువ్వు చేసేటువంటి పనులను అనుసరించి, నువ్వు కలిసేటువంటి మనుషులను అనుసరించి ఉంటుంది కనుక ఆ పని, ఆ మనుషులు వాళ్ళందరూ కూడా నీ బుద్ధిని అనుసరించే ఉంటారు కనుక దీని అన్నిటికీ మూల కారణం నీకు బుద్ధి. కాబట్టి బుద్ధి శుద్ధిగా ఉంటే నీ పనులు స్వచ్ఛంగా ఉంటాయి, నీతో కలిసేటువంటి వాళ్ళందరూ కూడా సజ్జనులు అవుతారు. ఎప్పుడైతే సజ్జన సాంగత్యం కలిగిందో అప్పుడు నీ భవిష్యత్తు కూడా సన్మార్గంలో ఉంటుంది. అందువల్ల బుద్ధిని సరిచేసుకోవాలి. బుద్ధి అనేటువంటి మాట ఎందుకు వాడాడు? బుద్ధి నిశ్చయాత్మకమైనటువంటిది, అది డెసిషన్ మేకింగ్. సో నువ్వు ఇప్పుడు ఏమి నిర్ణయం తీసుకుంటావో అది నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. నువ్వు ఇంజనీర్ కావాలి అని అనుకుంటే ఎంపీసీ చదవాలి. ఇంజనీర్ ఎప్పుడు అవుతావు? 5 ఏళ్ల తర్వాత అవుతావు. ఎంపీసీ ఎప్పుడు చదువుతావు? ఇప్పుడు చదువుతావు. 10వ తరగతి చదువుతానే వాడు ఎంపీసీలో చేరుతాడు పిల్లవాడు. ఈ ఎంపీసీ చదివిన తర్వాత ఇంటర్మీడియట్ లో ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాస్తాడు, ఇంజనీరింగ్ లో చేరుతాడు. అదో 4 సంవత్సరాలు పడుతుంది. అంటే మొత్తం 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాల తర్వాత ఇతను ఇంజనీరు. 6 సంవత్సరాల తర్వాత ఇంజనీర్ కావడానికి ఇప్పుడే నిర్ణయం తీసుకున్నాడు. ఈరోజు డాక్టర్ కావాలి అని అనుకొని ఎంపీసీలో చేరుంటే 6 సంవత్సరాల తర్వాత కాదు, 10 సంవత్సరాల తర్వాత కాదు, 20 సంవత్సరాల తర్వాత కాదు, డాక్టర్ కాడు.
అందుకని భవిష్యత్తులో నీకేమైనా కావాలి అంటే ఈ రోజే నిర్ణయం తీసుకో. ఉదాహరణకి నాకు 60 ఏళ్ల తర్వాత నేను సుఖంగా బతకడానికి నాకు 10 లక్షలు కావాలి అని అనుకున్నావు అనుకో. ఇప్పుడేం చేయాలి నువ్వు? నీకు 50 వయసు అయితే ఇప్పటి నుంచి సంవత్సరానికి ₹1,00,000 మిగలబెట్టుకుంటూ వచ్చినావంటే 60 సంవత్సరాలకు నీకు 10 లక్షలు ఉంటుంది. కాబట్టి నీ బుద్ధి ఈ రోజు ఎలా ఉందో దాన్ని అనుసరించే నీ భవిష్యత్తు ఉంటుంది. అందుకని నీకు భవిష్యత్తు ఎలా ఉండాలో దాన్ని అనుసరించి నీ డెసిషన్ ఉండాలి. సో యువర్ డెసిషన్ మేకింగ్ డిసైడ్స్ యువర్ డెస్టినీ. కాబట్టి నీ అదృష్ట దురదృష్టాలకు నువ్వే కారణమై ఉన్నావు. నీ డెసిషనే కారణమైంది. నువ్వు రాంగ్ డెసిషన్ తీసుకొని నాకు ఫ్రూట్ఫుల్ లైఫ్ కావాలి అంటే అది సాధ్యమయ్యేది కాదు. సో ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ డెసిషన్. తాదృశి జయతే బుద్ధి. దానికి అనుకూలమైనటువంటి బుద్ధే పుడుతూ ఉంటుంది. నీ లక్ష్యం ఇదే అయితే లక్ష్యానికి అనుకూలమైనటువంటి బుద్ధి పుడుతూ ఉంటుంది నిరంతరం. వ్యవసాయం చేయడం లక్ష్యం అనుకో. వ్యవసాయం చేసేవాడికి ఏం బుద్ధి పుడుతూ ఉంటుంది? కొత్త విత్తనాలు ఏమొచ్చినాయి, కొత్త యంత్రాలు ఏమొచ్చినాయి, ఎరువులు ఎట్లా వేయాలి, సేంద్రియ వ్యవసాయం ఎలా చేయాలి, ఆలోచన ఇదే ఉంటుంది. బిల్డింగ్ కట్టాలనుకునేవాడికి ఏ సిమెంట్ బెస్ట్, స్టీల్ రేట్ ఎంత ఉంది, ఎప్పుడు ప్రారంభం చేసుకోవాలి, ఏ సీజన్ లో వర్క్ జరుగుతుంది, ఏ సీజన్ లో వర్క్ డిస్టర్బెన్స్ అవుతుంది, ఎప్పుడు స్టార్ట్ చేస్తే వర్క్ త్వరగా అవుతుంది, ఈ ఆలోచనలే ఉంటాయి. అంటే నీ లక్ష్యం ఏదో దానికి అనుకూలమైనటువంటి ఆలోచనలే చేస్తూ ఉంటాం. అంటే ఇక్కడ అర్థం ఏమిటి? నీ లక్ష్యానుకూలమైనటువంటి ఆలోచనలు చేయడమే నీ లక్ష్యం చేరుకోవడానికి మొదటి మెట్టు. నువ్వు లక్ష్యానికి ప్రతికూలమైనటువంటి ఆలోచనలు చేశావంటే ఖచ్చితంగా లక్ష్యం నుంచి దూరంగా వెళ్ళిపోతావు. నువ్వు తిరుపతికి రావాలి అనుకున్నప్పుడు యువర్ జర్నీ మస్ట్ స్టార్ట్ టువర్డ్స్ తిరుపతి, అంతే. నువ్వు బెంగళూరు వైపుకు ప్రయాణం చేస్తూ తిరుపతి చేరుకోవాలి అని అంటే కుదరదు. నువ్వు పని ప్రారంభం చేసిన రోజు నుంచి నెగటివ్ గా ఆలోచన చేస్తూ ఉంటే పని పూర్తి కాదు. అందుకని నీ బుద్ధి తాదృశి అటువంటిదే అయి ఉండాలి. నీ భవిష్యత్తు ఎలా ఉండాలని అనుకుంటున్నావో దానికి అనుకూలమైనటువంటిదిగా ఉండాలి. ఒకడు ప్రశాంతంగా బ్రతకాలని అనుకున్నాడు, ఆనందంగా బ్రతకాలని అనుకున్నాడు. ఆ ప్రశాంతతకు ఆనందానికి వాడు ఒక డెఫినేషన్ ఇచ్చుకోవాలి. ఇలా ఉంటే నాకు ప్రశాంతత, ఇలా ఉంటే నాకు ఆనందం అని. ఎందుకు? ప్రశాంతత, ఆనందం ఇవన్నీ వస్తువుల ద్వారా వచ్చేటువంటివి కాదు. అవి ఇన్బిల్ట్ యాప్స్ అన్నమాట, లోపల ఉంటాయి. అవి వర్క్ చేయాలంటే బయట ఉండేటువంటి ఎన్వైరన్మెంట్ దానికి తోడు కావాలి, సహకరించాలి. నిద్ర అనేది నీ లోపల ఉంటుంది. నిద్ర అనేది నీ లోపల ఉంటుంది. నిద్ర వస్తుంది. దాన్ని నువ్వు పూర్తిగా అనుభవించాలి, ఆనందించాలి అంటే దానికి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటావు. ఏమిటా వాతావరణం? మంచి గది, మంచి గాలి ఉండేటట్టు, మెత్తగా పరుపు ఉండేటట్టు, ఇవన్నీ తయారు చేసుకుంటాం. ఇవన్నీ ఆనందాన్ని అనుభవించడానికి కావలసినటువంటి పనిముట్లే తప్ప ఆనందం కాదు. అది ఆనందం నీ లోపల ఉంటుంది. ఇలా ఉంటే నాకు ఆనందం అని అనుకుంటున్నావు. కాబట్టి అలా ఉండడానికి కావాల్సినటువంటి పరిస్థితుల్ని నువ్వు కల్పించుకోవాలి. అదే బుద్ధి, అదే వ్యవసాయం అంటే పని. మొదట నీ బుద్ధిలో ఇలా ఉంటే నాకు బాగుంటుంది, ఇలా ఉంటే నాకు బాగుంటుంది అనేది తెలియాలి. ఆ తర్వాత
దానికి అనుగుణమైనటువంటి పని చేయాలి. అప్పుడు నీకు తాదృశ ఏవ సహాయాః, అటువంటి వాళ్ళే నీకు సహాయంగా వస్తారు. అంటే నీ వాతావరణానికి అనుకూలమైనటువంటి వాళ్ళే నీ దగ్గరకు వస్తారు. మండుతూ ఉన్నటువంటి చెట్టు మీద పిట్ట వాలదు, పచ్చగా ఉన్నటువంటి చెట్టు మీదనే వాలుతుంది. కాబట్టి నువ్వు మండుతూ ఉండి ఒక పిట్ట కూడా నా మీద వాలలేదు అని అంటే అది సరైనటువంటి మాట కాదు. అందుకని నీ లోపల ఉండేటువంటి మంటలను ఆపు చేయి. నీ ముఖం మీద చిరునవ్వు ఉంటే, నీ బుద్ధి సరైనటువంటిదైతే, నీ హృదయం నిష్కల్మషం అయితే అందరూ నీ దగ్గరకు వస్తారు, నీ కోసం పనిచేస్తారు. వాళ్ళు సహాయాహ తాదృశాహ. అప్పుడు నీ భవిష్యత్తు నువ్వు కోరుకున్నట్టుంటుంది అని చెప్పాడు. ఆ తర్వాత కాలః పచతి భూతాని కాలః పచతి భూతాని కాలః సంహరతే ప్రజాః కాలః సంహరతే ప్రజాః కాలః సుప్తేషు జాగర్తి కాలః సుప్తేషు జాగర్తి కాలో హి దురతిక్రమః. కాలో హి దురతిక్రమః. నేను ఇలా ఉండాలి అలా ఉండాలి అని నువ్వు ఎలాగన్నా అనుకో, ఏ పనైనా చేసుకో, కానీ ఒక సత్యాన్ని గుర్తుపెట్టుకో, కాలో హి దురతిక్రమః. కాలాన్ని తప్పించుకొని నువ్వేం బ్రతకలేవు, నువ్వు కాలంలో బ్రతకాల్సినటువంటి వాడివి. అంటే దీని అర్థం ఏంటి? నీ భవితవ్యాన్ని ఇలా ఉండాలి ఇలా ఉండాలని ప్లాన్ చేసుకున్నావు, దానికి అనుకూలంగా ప్రయాణం మొదలు పెట్టావు, దానికి అనుకూలంగా పనులు చేస్తూ ఉన్నావు, అయినా సరే జరగలేదు. కాలోహి దురతిక్రమః. కాలాన్ని దాటి నువ్వు వెళ్ళలేవు. ఎందుకు అంటే కాలః పచతి భూతాని. కాలః పచతి భూతాని, పచతి అంటే వండడం అని. కాలం భూతాలను పరిపక్వం చేస్తుంది. ప్రాణులన్నింటినీ పరిపక్వం చేయడం అంటే వాటి కర్మ ఫలాలను అవి అనుభవించేటట్టు కాలమే సహకరిస్తుంది. అది అయిన తర్వాత ఏం చేస్తుంది? ప్రజాహ, వీళ్ళందరినీ కూడా కాలః సంహరతే, సంహరించేస్తుంది. అయిపోయింది బాబు, నువ్వు చేయాల్సినటువంటి పని అయిపోయింది, ఇంక బయలుదేరి ఉంటుంది. కాలః సుప్తేషు జాగ్రత్తి. సరే, సంహారం అయిపోయింది, సుప్తేషు పడుకొని నిద్రపోయాడు. నిద్రపోయిన తర్వాత నిన్ను మేల్కొల్పేది కాలము. నిద్రలో ఉన్నావు, ఎప్పటికి మేల్కుంటావు? ఇదమిత్తంగా ఎన్ని గంటలు నిద్రపోతావు నీకు తెలుసా? మధ్యలో ఎందుకు మేల్కొంటావు తెలుసా? ఎవరు లేపుతున్నారు నిన్ను తెలుసా? కాలమే నిన్ను మేల్కొల్పుతుంది. పొద్దున్నే 6:30 క్లాస్ ఉంది, 6:30 క్లాసు కూర్చోవాలి అంటే 5:30కైనా నిద్ర లేవాలి. చలిగా ఉంది, దుప్పటి కప్పుకుని ఇంకా కాసేపు పడుకోవాలి అని అనిపిస్తుంది, కానీ కాలం నిద్ర లేపుతుంది. అయ్యో 5:30 అయిపోయిందే. ఆ 5:30 అనేది నిన్ను నిద్ర లేపుతుంది. అది నిద్ర లేకపోతే ఇంక లేవు, అంతే, పడుకోని ఉంటాం. ఎందుకని? నీ కర్మలను అనుభవించే పని లేదనుకో, అప్పుడు నువ్వు లేయాల్సినటువంటి అవసరం లేదు. అందుకని కాలం నిన్ను లేపదు, వదిలేస్తుంది, వీడితో ఇంకేం పని లేదని. అందుకని నీ లోపల ఉండేటువంటి చైతన్యమే కాలం. ఆ కాలమే మనమేమనుకుంటున్నాం, సూర్యోదయం సూర్యాస్తమయం కాలం అనుకుంటున్నాం. కాదు,
సూర్యోదయాన్ని గుర్తించేటువంటి కాలం ఒకటి ఉంది నీ లోపల. సూర్యాస్తమయాన్ని గుర్తించేటువంటిది ఉంది. అది కాలం అంటే. అదేం చేస్తుంది? నిన్ను నిద్రపోయేటప్పుడు కూడా మేల్కునేటువంటి చైతన్యాన్ని నీ లోపల కలిగించి ఉంటుంది. నిన్ను కాపలా కాస్తూ ఉంటుంది నిద్రపోయేటప్పుడు కూడా. అది కాలం అంటే. దాన్ని ఎవరు అతిక్రమించలేరు. దాన్ని అతిక్రమించలేరు అనేటువంటి మాట ఎందుకు చెప్తున్నాడు? కాలోహి దురతిక్రమ అని. అది నీ చేతిలో లేదు కాబట్టి. ఇట్స్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. దాన్ని అతిక్రమించి నువ్వు ఏమీ చేయలేవు. అతిక్రమించి ఏమీ చేయలేనటువంటి కాలాన్ని గురించి నువ్వు ఆలోచన చేయడం వల్ల ప్రయోజనం లేదు. కానీ నువ్వు ఆలోచన చేయాల్సింది ఒకటి ఉంది. అది నీ భవితవ్యం. దాని గురించి ఆలోచన చేసుకో. ఏది నీ చేతిలో ఉందో దాని గురించి ఆలోచన చేయి. నీ చేతిలో లేని దాని గురించి ఆలోచన చేయొద్దు. నీ చేతిలో స్టీరింగ్ ఉంది. నీ కంటెదురుగా రోడ్డు ఉంది. రోడ్డు ఉంది, నీ కాలు కింద స్పీడ్ను కంట్రోల్ చేసే ఎక్సలేటర్ ఉంది. దీని గురించి ఆలోచన చేయి. ఎవడో కంట్రోల్ తప్పి వచ్చి నిన్ను గుద్దేస్తాడు అంటే అది కాలోహి దురతిక్రమ. అది నీ విషయం కాదు. అంటే ఒకడు పర్ఫెక్ట్ గా డ్రైవింగ్ చేస్తూ ఉన్నా ఇంకొకడు ఎవడో వచ్చి ఎందుకు కొడతాడు? కాలోహి దురతిక్రమ. కాలోహి దురతిక్రమ. ఎవడో బ్రిడ్జ్ కట్టాడు, దాని కింద ఆ సమయానికి ఎవడో ఉన్నాడు, అది కూలిపోయింది. ఎక్కడో పోవాల్సినటువంటి వాడు దాని కిందికి ఎందుకు వచ్చినాడు? ఇప్పుడు పోవాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి. కాలోహి దురతిక్రమ. బట్ కాలం దాని పని అది చేసుకొని వెళ్ళిపోతుంది, అది తీసుకొని వెళ్ళిపోతుంది. దాని గురించి నువ్వు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు చేయాల్సింది ఏమిటి? వ్యవసాయాత్మిక బుద్ధి అని చెప్పి అన్నారు. నీ బుద్ధిని సోమరితనంతో కూర్చొని పెట్టకుండా నీ బుద్ధి క్రియాశీలంగా ఉండేటట్టు చూసుకోవాలి. కాల పచతి భూతాన్ని, అన్ని సర్వప్రాణుల్ని కాలమే సృష్టిస్తుంది. కాలహ సంహరతే ప్రజా. ఎప్పుడు మొదలైందో తెలియదు కాలం. మన తాతలు ముత్తాతలు, వాళ్ళ తాతలు, వాళ్ళ ముత్తాతలు, ఎవరో తెలియదు, ఎంతమందో తెలియదు. ఎప్పుడు మొదలైందో తెలియదు. ఉన్నారా వాళ్ళంతా? లేదు, పోయారు. మనం ఉంటామా? ఉండం. మన పిల్లలు ఉంటారా? ఉండరు. సంహరతే. సంహారం అయిపోయింది కదా, మళ్ళీ పుట్టరా? పుడతారు. సుప్తేషు జాగ్రత్త. పడుకున్నాడు మళ్ళీ నిద్రలేస్తాడు. నిద్ర లేచిన వాడు అట్లే ఉంటాడా? లేదు, పడుకుంటాడు. పడుకున్నాడు అట్లే ఉండిపోతాడా? ఉండడు. అట్లే ఉండడం అనేది ఎప్పుడు లేదు, మారుతూ ఉంటుంది. ఎలా ఉండేది అలాగే ఉండిపోతుంది అనేది ఎప్పుడు లేదు. అది మారుతూనే ఉంటుంది. ఆ మార్పు దురతిక్రమమైనటువంటిది. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మార్పును నువ్వు అంగీకరించి తీరాలి. అంగీకరించినావంటే ఆనందంగా ఉంటావు. అంగీకరించకపోతే దుఃఖానికి లోనవుతూ ఉంటావు. అందుకని దురతిక్రమమైనటువంటి దాని గురించి ఆలోచన చేయడం మానేసి బుద్ధిని సంస్కరించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. బుద్ధిని సంస్కరించుకునేటువంటి ప్రయత్నం చేయాలి అని చెప్పాడు. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా? మామూలుగా సాధారణంగా మనం నిద్రలోకి వెళ్తాం కదా ప్రతిరోజు రాత్రి. ఉమ్, ఉమ్. విశ్రాంతి అనేది శరీరానికి కావాలా,
ఉమ్, మనిషికి ఒకవేళ ఆ, ఆ, అక్కర్లేదు అనుకో, ఆ, ప్రశాంతంగానే ఉన్నింది అనుకో, ఉమ్, అప్పుడు నిద్రపోయే శరీరాన్ని మనం చూడగలమా అనేది. చూస్తాం. అంటే ఎప్పుడు ఆ, శరీర ఆ, ఇప్పుడు స్వప్నం అటువంటిదే కదా. స్వప్నంలో మనసు విశ్రాంతి తీసుకుంటుందా? తీసుకోరు. అప్పుడు శరీరం ఏం చేస్తది? విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. ఉమ్, మనసు రకరకాలైనటువంటి సృష్టిని తయారు చేస్తుంది. ఉమ్, దాని ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటుంది. ఆ తర్వాత అది కూడా పడుకొని నిద్రపోతుంది. ఇప్పుడు చూడడం ఏమిటి అనంటే, ఈ శరీరం విశ్రాంతి తీసుకుంటుంది అని ఎప్పుడు చూస్తావు అంటే సమాధి స్థితిలో చూడగలుగుతాం. నిద్రలో చూడలేం. చూడలేం. అదే నిద్రలో నీకో శరీరం ఉందనేది మర్చిపోతాం. మర్చిపోతాం. నీకో శరీరం ఉంది అనేది గుర్తొచ్చిందంటే వెంటనే శరీరంతో నీకు తాదాత్మ్య సంబంధం ఏర్పడుతుంది కాబట్టి ఆ శరీరాన్ని పడుకోబెట్టవు నువ్వు. ఇంకేదో పని చేయడానికి ప్రయత్నం చేస్తావు. అలసిపోయినటువంటి వాడు పడుకుంటాడు. పడుకొని ఏం చేస్తాడు? మళ్ళీ సెల్ ఫోన్ చూస్తుంటాడు. అంటే ఏమర్థం? శరీరం అలసిపోయింది, మనసు అలసిపోలేదు. మనసు ఏం చెప్తుంది? దాన్ని చూడు అని చెప్తుంది. ఆవిడ కన్ను దాన్ని చూస్తూ ఉంటుంది. చివరికి కన్ను కూడా అలసిపోతుంది. అది కూడా కన్ను మూసుకొని నిద్రపోతా ఉండేటప్పుడు అది తెలియకుండా నిద్రపోతాడు. నిద్రపోయినప్పుడు మనసు అరే ఇది మనం కోఆపరేట్ చేయడం లేదని అది లోపలికి వెళ్ళిపోతుంది. లోపల తన ప్రపంచాన్ని అది సృష్టించుకుంటది. కొంతసేపు అది కూడా ఆడుతుంది. ఆ తర్వాత దానికి కూడా అలసట వచ్చేస్తుంది. అది కూడా అజ్ఞానంలో పోయి లీనమైపోతుంది. ఇప్పుడు ఎవరు నిద్ర లేపాలా? మనసు యాక్టివ్గా ఉంటే మనసు నిద్ర లేపుతుంది. ఇప్పుడు ఎవరు నిద్ర లేపాలా? అయితే ఎంతసేపు ఉండల్లా? ఆ అలసట తీరిపోగానే, అంటే మనసు యొక్క అలసట తీరగానే మనసుకు ముందు మెలకు వస్తుంది, శరీరానికి కాదు. ఆ మనసును మేల్కొల్పేటువంటి వాడు పరమాత్మ. ఇంకా చాలు నిద్రలే అంటాడు. మనసు మేల్కొంటుంది. మనసు మేల్కోగానే శరీరాన్ని గుర్తిస్తుంది మనస్సు. ఎట్లా గుర్తిస్తుంది? శరీరానికి మనసుకు ఉండేటువంటి బంధం ఏమిటి? మేమిద్దరు వేరు వేరు కాదని అనుకుంటాంది అది. ఇది నా శరీరం అని అనుకుంటాంది. అందువల్ల నేను పడుకోనున్నాను, నేను నిద్రపోయాను ఇంతసేపు అని మనసు ప్రకటిస్తుంది. నేను ఇంతసేపు నిద్రపోయానంటే అర్థం ఏంటి? ఇప్పుడు మేల్కొంటున్నాను అని అర్థం. అందుకని నిద్రపోతూ ఉన్నప్పుడు మనస్సు శరీరాన్ని చూడదు, చూడలేనిది. అది చూడగలిగేది సమాధిలో. సమాధిలో చూడగలుగుతుంది. ఇది సుషుప్తికి సమాధికి ఉన్నటువంటి తేడా. ఇప్పుడు నేను సమాధి గురించి అడుగుతున్నాను క్వశ్చన్. ఉమ్, ఇప్పుడు మనసు ఆ, రోజువారీ కార్యక్రమాల్లో శాంతంగా ఉండింది అనుకోండి, అలసట. అప్పుడు ఉమ్. అంటే ఇప్పుడు సమాధి అనేది కూర్చొని చేయాల్సిన అవసరం లేదు, పడుకొని కూడా పడుకోవడం కూర్చోవడంతో సంబంధం లేదు కదా సమాధి అంటే. లేదు, అది లేదు. ఏ రూపంలో అయినా, ఏ ఏ యొక్క షేప్ లో అయినా, ఏ యొక్క దాంట్లో అయినా ఉండొచ్చు. ఉమ్. మాట్లాడుతూ కూడా సమాధికి ఉండొచ్చుని అన్నాం. ఉండొచ్చు. అయితే మిగతా స్థితిలో సమాధి పొందడానికి, ఆసనంలో సమాధి పొందడానికి తేడా ఏమిటంటే, మిగతా స్థితిలో సమాధి డిస్ట్రాక్షన్స్ లోనవుతుంది.
మాట్లాడుతూ సమాధిని పొందాడు అని అంటే మళ్ళీ అవతల నుంచి మాట వినపడగానే సమాధి నుంచి బయట వచ్చేస్తాడు. పడుకొని సమాధిని పొందాడు అని అంటే శరీరం ఎలాగో పడుకోబెట్టారు కాబట్టి దాంట్లో ట్యూనింగ్ ఏముంటుంది, శరీరంలో పడుకున్నప్పుడు నిద్రపోవాలనేటువంటి ఫీలింగ్ దాంట్లో ఉంటుంది. ప్రోగ్రామ్ అట్లా కదా దాంట్లో ఉంది. ఎందుకు పడుకుంటాము అంటే నిద్రపోవడానికి అనేది బాడీలో ఫీడ్ అయినటువంటి ప్రోగ్రామ్. కాబట్టి నేను పడుకొని సమాధి స్థితిని పొందుతాను అని అంటే అర్థం ఏంటంటే పడుకున్నావు, నీ మనసును సమాధి స్థితిలోకి నువ్వు తీసుకెళ్ళావు. ఇప్పుడు శరీరం ఏమవుతుంది, పడుకోగానే దానికి ఉన్నటువంటి అలవాటు ఏమిటి, అది నిద్రావస్థలోకి వెళ్ళిపోవడం. ఇప్పుడు సమాధికి నిద్రకి క్లాష్ ఏర్పడుతుంది. నువ్వు అప్పుడు సమాధి నుంచి నిద్రను వేరు చేయలేవు. ఒక్కోసారి భ్రమయం ఉంటుంది, నిద్రపోవడమే సమాధి అనుకుంటాడు. అది విషయం. ఆ, తర్వాత ఇప్పుడు యోగులు అంటే సమాధి స్థితికి వెళ్ళే వాళ్ళకి నిద్ర ఉంటుందా ఉండదు కదా, నిరంతరంగా సమాధిలోనే ఎందుకు ఉండదో ఉంటుంది, ఉంటుంది. నిద్ర అందరికీ ఉంటుంది. నిద్రను వేరుగా సమాధిని వేరుగా చూస్తారంతే. సమాధి అనేది జాగ్రత్త అవస్థకు సంబంధించింది కదా, సుషుప్తికి సంబంధించింది కాదు కదా. ఉమ్, నిద్ర లేకుండా ఎట్లుంటది, శరీరం ఉన్నంత వరకు నిద్ర ఎందుకు ఉండదు, ఉంటుంది. కాకపోతే మనం పడుకొని నిద్రపోయినట్టు 6 గంటలు 8 గంటలు నిద్రపోకపోవచ్చు వాళ్ళు. నిద్ర యొక్క అవసరం తగ్గించుకోవచ్చు. నిద్ర దేనికి అవసరం, శరీరం యొక్క అలసట తీరడానికి అవసరం. ఆ శరీరం అలసట లేకపోతే దానికి నిద్ర ఎందుకు కోరుకుంటుంది, అది కోరుకోదు. అందువల్ల శరీరాన్ని నిద్రకు అలసట అవసరమైన శరీరాన్ని అలసట పెట్టకుండా నువ్వు మెయింటైన్ చేస్తే ఆ, అప్పుడు అంతే అప్పుడు పాసిబుల్. అంతే. ఒకవేళ నువ్వు మనం అలసట తినే పెడితే తిండి, మాత్రం చేసే తాగే పని. నీళ్లు, చేసే పని, ఇవి నిద్రకు కారణం. ఉమ్. వాటిని మనం ఏ విధంగా మెయింటైన్ చేస్తాం అనే దాన్ని బట్టి ఎన్ని గంటలు నిద్రపోవాల్సి ఉంటుంది అనేది అర్థం అవుతుంది. ఒక్కోసారి మనసు కూడా అలసిపోతుంది. పని అంటే కేవలం శారీరకమైనటువంటి పనే కాదు కదా, ఉమ్. మనసు కూడా అలసిపోతుంది. మనసు ఎప్పుడైతే అలసిపోతుందో అప్పుడు ఏం చేస్తుందంటే అది విశ్రాంతి తీసుకుంటుంది. మనసు విశ్రాంతి తీసుకున్నప్పుడు ఇంద్రియాలకు పని లేదు. అంటే ఇప్పుడు ఓ, మనం యోగి గురించి మాట్లాడితే మనోనాశనమైన అతను వాని గురించి అంటే రమణ మహర్షి అలాంటి వాళ్ళ గురించి మాట్లాడితే ఉమ్. ఆ ఆ శరీరానికి నిద్ర అనేది వాళ్ళకి ఉంటుందా అనేది కూడా మనం ఆలోచన చేయాలి. ఉంటుంది. నిద్ర ఎందుకు ఉండదు, అందరికీ ఉంటుంది. నిద్ర అందరికీ ఉంటుంది. శరీరం ఉన్నంత వరకు శరీరానికి ఉండే లక్షణాలు అందరికీ ఉంటాయి. హెచ్చు తగ్గులు ఉంటాయి. వాళ్ళకి ఆకలి ఉండదా, దప్పిక ఉండదా, ఉంటుంది. అన్నీ ఉంటాయి. నిద్ర కూడా అలాంటిది. నిద్ర కూడా ఉంటుంది. నిద్ర కూడా ఉంటుంది, ఎందుకు ఉండదు, అందరికీ ఉంటుంది. కాకపోతే ఎన్ని గంటలు నిద్రపోతాం అనే దాంట్లో తేడా ఉంటుంది. అది అంటే కొంతమంది 24/7 ఎప్పుడు పలికిన పలుకుతాను అని అంటారు కదా, అవును. ఎలా పలుకుతారు నిద్రలో అంతే అంత మెలకు వస్తుంది, మెలకు వస్తుంది. అలసట ఉంటే డీప్ స్లీప్ వస్తుంది. అలసట లేదనుకో అది ఎప్పుడు ఎప్పుడైనా మేల్కొనేటువంటి చేతనా శక్తి ఉంటుంది. లేపేవాడు రెడీగా ఉంటాడు ఎప్పుడు పిలిచినా. అది సాధన.
సరే, కంక్లూడ్ చేద్దాం. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.